ముడి పొగాకుపై జీఎస్టీ 40% నుంచి 28% తగ్గించాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కేంద్ర రాష్ట్ర మంత్రులు కూటమి ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఏపీలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమెకు వివరించి రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది కేవలం ముడి పొగాకుకు సంబంధించిన అంశమని, తయారైన పొగాకు ఉత్పత్తులకు దీనికి ఎలాంటి సంబంధం లేదని గుర్తు చేశారు. జీఎస్టీ పెంపుతో రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న ఎఫ్సీవీ పొగాకు విలువపై తీవ్ర ప్రభావం పడుతుండటంతో రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జీఎస్టీని 40% నుంచి 28% తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిర్ణయం ద్వారా పొగాకు రైతులు, డీలర్లు, ఎగుమతిదారులకు ఉపశమనం లభించడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో భారత పొగాకు ఎగుమతుల పోటీతత్వం మరింత మెరుగుపడుతుందని వివరించారు. ముడి పొగాకుపై జీఎస్టీ 40% నుంచి 28% తగ్గించాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కేంద్ర రాష్ట్ర మంత్రులు కూటమి ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఏపీలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమెకు వివరించి రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది కేవలం ముడి పొగాకుకు సంబంధించిన అంశమని, తయారైన పొగాకు ఉత్పత్తులకు దీనికి ఎలాంటి సంబంధం లేదని గుర్తు చేశారు. జీఎస్టీ పెంపుతో రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న ఎఫ్సీవీ పొగాకు విలువపై తీవ్ర ప్రభావం పడుతుండటంతో రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జీఎస్టీని 40% నుంచి 28% తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిర్ణయం ద్వారా పొగాకు రైతులు, డీలర్లు, ఎగుమతిదారులకు ఉపశమనం లభించడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో భారత పొగాకు ఎగుమతుల పోటీతత్వం మరింత మెరుగుపడుతుందని వివరించారు.